చల్లగా. ప్రణీత గాలి కదుపు లేదు, కడలి కంతు లేదు, గంగ వెల్లువాక మండలంలో ఇమిడేది నా ఊరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా. గాలి కదుపు లేదు, కడలి కంతు లేదు, గంగ వెల్లువాక మండలంలో ఇమిడేది నా ఊరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా. నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో, ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో. నింగిలో మబ్బునై పాడనా పాటలు ఎన్నో, ఈ నేలపై నెమలినై ఆడనా ఆటలు ఎన్నో. తుళ్ళి తుళ్ళి గంతులు వేసి లేడికేది కట్టుబాటు, మళ్ళీ మళ్ళీ వసంతమొస్తే మల్లెకేల ఆకు చాటు. గాలి కదుపు లేదు, కడలి కంతు లేదు, గంగ వెల్లువాక మండలంలో ఇమిడేది నా ఊరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా. ఓ తెమ్మెరా ఊపవే ఊహనా ఊయల నన్ను, ఓ మల్లికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకు. ఓ తెమ్మెరా ఊపవే ఊహనా ఊయల నన్ను, ఓ మల్లికా ఇవ్వవే నవ్వులా మాలిక నాకు. తల్లి మళ్ళీ తరుణయ్యింది, పువ్వు పూసి మొక్కయ్యింది, గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది. గాలి కదుపు లేదు, కడలి కంతు లేదు, గంగ వెల్లువాక మండలంలో ఇమిడేది నా ఊరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా. జడ్జెస్ ఓవర్ టు యూ. బా ఎంత మిస్ అయ్యాము ఇన్ని రోజులు. అసలు ఎందుకు పాడలేదు నువ్వు ప్రీవియస్ ఎపిసోడ్స్లో? అంత బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు. మళ్ళీ ఇది ఒక రేర్ జెమ్. ఎంత ఎంత మంచి పాటో, ఎంత గమ్మత్తైన పాటో.
అండ్ ఈక్వల్లీ అంతే ఇన్స్పైర్ చేసింది నిన్ను కదా. అవును మ్యామ్. మరి సార్ అడిగినట్టు ఇందులో నేను ఇన్స్పైర్ చేసిన లైన్స్ ఏంటో చెప్తావా? ఎస్ మ్యామ్. ఉరికే మనసుకు గిరిగీస్తే అది ఆగేదేనా అనే లైన్ పాటంతా కూడా ఇన్స్పైరింగ్గానే ఉంటుంది. ఈ పర్టిక్యులర్ లైన్ అంటే జనరల్గా మనం కలలు కనేటప్పుడు అబ్బో మన పరిధి దాటి కలలు కనకూడదు, చాలే మన స్తోమతకి ఇంత కల చాలు అని అలా అనుకుంటూ ఉంటాము. కాకపోతే ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు డ్రీమ్ బిగ్ అని నేను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో అందుకని నాకు ఇది బాగా కనెక్ట్ అయింది. ఉరికే మనసుకి గిరిగీస్తే ఆగేదేనా అంటే ఎంత పెద్ద కలలు. అలా ఉరికే మనసుకి గిరిగీసి పెడితే అసలు ఉంటుందా అందులో? ఉండదు కదా, అదే అది ఉండదు. సో ఆ గిరి దాటేసి డ్రీమ్ బిగ్ అని చెప్తున్నావు నువ్వు, అవును అంతే. అంతేనా? అదే మ్యామ్. ఓకే, అదే. సో చిన్న చిన్న జిలుగులు అంటారు కదా, గమకాలు నువ్వు పలికే తీరు భలే ఉంది, భలే పలుకుతున్నాయి నీ వాయిస్లో ఆ గమకాలన్నీ. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు భలే సర్ప్రైజ్ చేస్తూ ఉంటావు, అప్పుడప్పుడు ఇలా 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 మెరుస్తూ ఉంటావు, భలే చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రణీత Yes, చాలా sir. చక్కగా పాడావమ్మా. అండ్ పాట ఎంత బాగుందో, నువ్వు నిన్ను ఇన్స్పైర్ చేసిన విధానం, అది చెప్పిన విధానం కూడా అంతే ఈక్వల్గా బాగుంది. ఇక్కడ సునీత చెప్పలేకపోయింది, నేను చెప్తాను. ఉరికే మనసుకి గిరిగిస్తే అది ఆగేదేనా. అది ఆగేదేనా అన్నది కవి గారి భావన. దాంట్లో ఇంకా డీప్గా ఆలోచిస్తే ఉరికే మనసుకి గిరిగి ఎవరో గీస్తారు, నువ్వో ఎవరో గిరి గీసుకుంటారు. ఆ గిరి గీస్తే అది ఆగదు కదా, అది దాటి డ్రీమ్ బిగ్ అని. అది ఆగలేదు అన్న విషయం ఎవరికి తెలియదు కూడా, అక్కడే ఉంది రహస్యం. ఫిజికల్గా ఎవరైనా గిరి గీసినప్పుడు దాన్ని లోపల పెట్టాల్సి వస్తే దాన్ని దాటితే అర్థమవుతుంది అందరికీ. మనసుకి ఉన్న గొప్పతనం ఏంటంటే, అది నీకే నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు అన్నారు ఇంకో పాటలో. అలాగా యువర్ డ్రీమ్స్ ఆర్ యువర్ ఓన్, దాన్ని ఎవరు కొనలేరు, దాన్ని ఎవరు శాసించలేరు. సో ఆ స్వతంత్ర భావం కూడా అందులో ఇండికేట్ అయి ఉంది. చక్కగా పాడావు నువ్వు, దాన్ని మేనిఫెస్ట్ చేసే పద్ధతి కూడా తెలుస్తూ ఉంది కాబట్టి ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ప్రణీత చాలా బాగా పాడావు. చాలా చాలా విభిన్నమైన వినూత్నమైన స్వరరచన, చాలా కొత్తగా ఉంది. అసలు చరణాలు వింటుంటే కనుక చాలా కొత్తమైన కొలతలు ఉన్నాయి చరణాల్లో. చాలా బాగా పాడావు నువ్వు కూడా. నాకు ఆరాధ్యులైన, నా గురువైన, నాకు ప్రాణమైన రచయిత ఆచార్య ఆత్రేయ గారు రచించిన గీతం ఇది. ఇందులో భావి కథా సూచన ఉంది. ఏంటంటే, గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేంటనేది ఒక అస్పష్టంగా చెప్పిన ఒక కథను సూచిస్తున్నారు. ఆయన కథను పూర్తిగా విడమరి చెప్పట్లేదు, సూచనప్రాయంగా చెప్తున్న వాక్యం అది. అది చాలా నచ్చింది. ఇందులో ఇంకొక మాట ఉంది, ఏంటంటే, తల్లి మళ్ళీ తరుణయ్యింది, పువ్వు పూసి మొగ్గయ్యింది అన్నారు. పువ్వు పూసి మొగ్గయ్యింది అన్నారు. ఇది ఎప్పుడు 50 ఏళ్ల క్రితం రాసిన మాట. నేను ఈ మధ్య విరాట పర్వం చిత్రంలో ఒక పాట రాశాను. ఏంటంటే, కోలు కోలు కోలయమ్మ పాటలో, కొమ్మ శివరణ పూలు పూసే కోలో, పువ్వేమో నేడు మొగ్గయ్యింది సిగ్గుతోటి కోలు అని రాశాను. పువ్వు మొగ్గవడం నేను 5 ఏళ్ల క్రితం రాశాను, పువ్వు మొగ్గవడం ఆయన 50 ఏళ్ల క్రితం రాశారు. మనం ప్రపంచాన్ని చాలా స్పష్టంగా చూస్తున్నామని మనం అనుకుంటాం ఒక ఎత్తు నుండి. కానీ ఆ ఎత్తు ఎక్కడిది? మనం గురువుగా భావించే వ్యక్తి యొక్క భుజాలోని తర్వాత. థ్యాంక్ యూ జడ్జెస్. ప్రణీత, మంచి పాటని గుర్తు చేసావు అందరికీను. అండ్ నీ వయసుకు మీరిన పాట నాకు ఐ థింక్ కదా, అంతేనా? నువ్వు ఈ పాట ఈ కాంపిటీషన్ కోసం నువ్వు నేర్చుకున్నావు. అవును సార్. సో ఈ పాట నీకు ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. అవును సార్, డెఫినెట్లీ. వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.